తెల్ల రక్త కణాలు పడిపోతే బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి. ఒకవేళ తెల్ల రక్త కణాలు తక్కువైపోయి మొత్తానికి లేకపోతే బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి అనేది నిజమా? తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు, హిమోగ్లోబిన్ ఎక్కువగా తక్కువగా అవడానికి 1,00,000 కోటి కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం బ్లడ్ క్యాన్సర్. సో తెల్ల రక్త కణాలు ఎక్కువగా అయినా కూడా తక్కువగా అయినా కూడా బ్లడ్ క్యాన్సరే దానికి కారణం అనుకోవటం తప్పు. సో ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్ సిబిసి, ప్రతి చోట ప్రతి చిన్న పెద్ద ల్యాబ్లో అవైలబుల్ ఉన్న 300-400 రూపీస్లో అవైలబుల్ ఉన్న ఈ టెస్ట్ ద్వారా ఈ బ్లడ్ కౌంట్లో ఏమైనా క్యాన్సర్ కణాలు కనపడుతున్నాయి అది చూసి అలాంటి సందేహం ఉంటే బోన్ మ్యారో పరీక్ష, బోన్ మ్యారో సింపుల్ సూది పరీక్ష ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అది మనం కనుక్కోవచ్చు. కానీ రక్త కణాలు ఎక్కువగా తక్కువగా అవడానికి చాలా కారణం ఉన్న వల్ల క్యాన్సర్ ఒకటే కారణం కాదు. సో ముందు సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసి ఒక మంచి బ్లడ్ మన నార్మల్ జనరల్ ప్రాక్టీషనర్ కానీ క్లినిషియన్ని కన్సల్ట్ చేసి దాంట్లో ఏమైనా క్యాన్సర్ కణాలు సందేహం ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఈ మామూలు స్పెషలిస్ట్, బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ బ్లడ్ స్పెషలిస్ట్ దగ్గర రెఫర్ చేస్తారు. బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ హిమాటలాజిస్ట్ కానీ ఈ బోన్ మ్యారో పరీక్ష ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా ఫైనల్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.